ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన వాళ్ళారా, మీరందరూ బాగున్నారు కదా. మనము కొన్ని దినాల నుంచి ద్వితీయోపదేశ కాండం నుంచి ధ్యానం చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగమే మనం ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 14వ వచనం నుంచి 20వ వచనం వరకు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలుసుకొని వచ్చిన చదువుకొని మనము ఆ ధ్యానంలోకి వెళ్దాం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించిన చుట్టూనున్న సమస్త జనం వలె నా మీద రాజును నియమించుకుందును అనుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని అవశ్యంగా నీ మీద రాజుగా నియమించుకునవలను. నీ సహోదరులోని ఒకరిని నీ మీద రాజుగా నియమించుకునవలను. నీ సహోదరుని కానీ అన్యుని నీ మీద నియమింపకొనకూడదు. ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా భిన్నమైన మార్గము, భిన్నమైన జీవితము, ఏ డిఫరెంట్ పాత్, ఏ డిఫరెంట్ లైఫ్ అనే అంశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు యొక్క రాజు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడై ఉండాలి. అతడు తన ప్రజలను ఆధిపత్యం చేసేలా ఉండుటకు బదులు వారి గుర్రములను మరియు స్త్రీలను లేదా అసంఖ్యైన సంపదను ఆశించిన వాడిగా ఉండకూడదు కదండి. ఈ విధమైన గుణలక్షణాలు ఇశ్రాయేలు రాజుకు మరియు ఇతర రాజ్యముల రాజులకు భిన్నంగా ఉండాలి కదండి. ఎందుకంటే వారు దేవుని బిడ్డలు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగం. కానీ వారు ఇతరులకు భిన్నంగా ఉండాలి. వారి పరిపాలన భిన్నంగా ఉండాలి. దేవుని నమ్మకమైన ప్రజలుగా వారు గుర్తింపు పొందేందుకు రాజు దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథమును ఆయన దగ్గరగా ఉండవలసి ఉంది కదండి. ఈ వాక్య భాగం చదివితే సారాంశంగా మనం ఈ విషయాలు చూడగలుగుతాం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడెవరో, ఆయన గురించిన గొప్ప సత్యాలు ఏంటో మనం తెలుసుకొనవచ్చు. 14 నుంచి 20 వచనాలు. ఇశ్రాయేలు రాజుకు ఇవ్వబడిన పరిమితమైన స్థానము మరియు అధికారము అతనిని నిజమైన రాజు అని సూచిస్తుంది కదండి. విషయాలు మనం ఆలోచన చేయాలి. అతడే నిజమైన రాజు, సంపూర్ణమైన శక్తి మరియు అధికారాన్ని కలిగి ఉన్న ప్రపంచములోని నాయకుల వలె కాకుండా సంఘములో ఈ నాయకులు తమను తాము నియంత్రించుకొని ఉండాలి కదండి. ఈ లోకంలో ఉన్నవారు వలె కాకుండా సంఘంలో ఉన్నవారు, దేవుని బిడ్డలు, నాయకులు ఏ విధంగా ఉండాలంటే మనల్ని మనం నియంత్రించుకొని ఉండాలి. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుచేతనగా వారు తమ పైన ఉన్న దేవుని చిత్తాన్ని అనుసరించి వారు గనుక మనము దేవుని క్రింద ఉన్నామని గుర్తుంచుకోవాలి. ప్రియమైన వాళ్ళను, ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 16 నుంచి 20 వచనాలు. సంఘము ఒక శక్తి, లోకము నుండి తీసుకొనబడదు కదండి. లోకములో నుంచి వేరు చేయబడింది. అయితే వాక్యం యొక్క జ్ఞానము మరియు దానిని పాటించాలనే సంకల్పము సంఘములో ఉండాలి, సంఘములో ఉంది కదండి. ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. ఇశ్రాయేలీల యొక్క ఆర్థిక వ్యవస్థ, దౌత్యవేత్తము మరియు జాతీయ రక్షణ బలోపేతం చేయడం ద్వారా సొలొమోను రాజు దేశం యొక్క సంపదను పెంచినప్పటికీ దేశాన్ని 2గా విభజించడానికి ఆ విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయి కదండి. ఈరోజు ఈ విషయాలు మనం ఆలోచించాలి. ఈరోజు మన సంఘము యొక్క శక్తి వెనక ఉన్న కారణం ఏంటి కదా. మన సంఘం బలంగా ఉన్నది అనడానికి కారణం ఏంటి ఆలోచించాలి. మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి.
మనం ఈ విధంగా ఉన్నాం. ఈ లోకానికి భిన్నంగా ఉన్నామా? ఈ లోక ఆచారాలకి భిన్నంగా ఉన్నామా? దేవుడు ఏర్పాటు చేసిన బిడ్డలుగా దేవునికి మహిమపరిచేవారుగా ఉన్నామా? ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకో. ప్రభా, మీ నామానికి ఎంతో వందనాలు. మమ్మల్ని అభిషేకించండి, మమ్మల్తో మాట్లాడిన విధానం బట్టి వందనాలు, బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైనగాక. ఆమేన్.